కీర్తి చాలా బద్ధకమైన కోడలు. ఎప్పుడూ తిని పడుకోవడానికి ప్రాధాన్యతిస్తూ ఉండేది. కాని కీర్తిని చూస్తుంటే అత్తగారికి అస్సలు నచ్చదు. కీర్తి ఏ పని చేసేది కాదు. అన్ని పనులు అత్తగారి చేత చేయిస్తుండేది. అలాని అత్తగారికి మర్యాద ఇవ్వకపోవడం కాదు, బద్ధకమంతే. ఏ పనైనా సరే అదిప్పుడే చెయ్యాలా అని బద్ధకంతో ఏ పని చేసేది కాదు. పొద్దున లేవాలంటే మరీ కష్టంగా ఉండేది కీర్తికి. అయితే ఈ చలికాలంలో కౌసల్యకి ఆరోగ్యం బాలేక కొంచెం పని చెయ్యమనేది కీర్తిని. ఏంటి కీర్తి, ఈరోజొట్ట అన్నమే వండావు? సాంబార్ గాని కూరగాయ గాని ఏమీ చేయలేదు. ఎలా తింటాం? ఏదోటొండు. కనీసం సాంబారు పెట్టినా అందులో ముక్కలేసుకుని అన్నం తినేయొచ్చు. కూర లేకపోయినా పర్లేదు. అసలే నీ భర్త బయట కష్టపడొస్తాడు. సమయానికి మంచి భోజనం పెట్టకపోతే ఎలా చెప్పు? మళ్ళీ వెళ్ళి పని చెయ్యాలి కదా. సరిగ్గా భోజనం తినకుంటే పని చేయడానికి ఓపికెక్కడి నుండొస్తుంది? అది కాదత్తయ్యా, ఇంట్లో అన్ని పనులు చేసి అలసిపోయాను. వంట చేయలేకపోతున్నాను. మీ అబ్బాయికి ఇందాకే ఫోన్ చేసి చెప్పాను, వచ్చేటప్పుడు కర్రీ పాయింట్లో ఒక కూర సాంబారు తీసుకురమ్మని. రామయ్య దుకాణంలో పెరుగు ప్యాకెట్ తెచ్చేస్తాను. ఇంకేం కావాలి? అన్నీ సమకూరినట్టే కదా. సాంబారు కూర పెరుగు. ఇంట్లో ఎలాగూ ఆవకాయ ఉంది, తినేస్తే అయిపోతుంది. సర్లే, ఏదో ఒకటి. ఆ సమయానికి పొట్ట నిండితే చాలు. అయినా నువ్వు కొంచెం బయటికెళ్ళి నా కోసం మందులు తెచ్చివ్వా. ఈ జ్వరం వల్ల చాలా నీరసంగా ఉంది. అలా వచ్చేటప్పుడు ఒక బ్రెడ్ ప్యాకెట్ కూడా తీసుకురా. అన్నం తినాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. కౌసల్య చెప్పటమే తరువాయి. వెంటనే కీర్తి బయటికెళ్లి అత్తగారికి బ్రెడ్ తీసుకుని మందులు తీసుకుని వస్తుంది. ఇంతలో రాజేష్ కూడా ఇంటికొస్తాడు. ఇంట్లో అన్ని వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పడుంటాయి. సోఫా పైన బట్టలు, వంటగదంతా నాశనమైపోయి ఉంటుంది. ఏంటి, అన్ని పనులు చేశాను, బాగా అలసిపోయాను, అందుకే వంట చేయలేనన్నావు. కాని కనీసం ఇల్లు కూడా ఊడ్చినట్టు లేదు. చూడు ఎంత దుమ్ముగా ఉందో. అయినా ఇంట్లో పనంటే అంతలా ఎందుకు భయపడిపోతున్నావు కీర్తి? వంటగదిలో సామాన్లు చూడు ఎలా ఉన్నాయో. సోఫా మీద బట్టలు కూడా అలాగే ఉన్నాయి. నేను పొద్దున ఎలాగైతే ఇంటిని చూశానో ఇప్పుడు కూడా అలాగే ఉంది. అసలు నువ్వేం చేశావో ముందు నాకు చెప్పు. అదేంటండి అలా అంటారు? పొద్దున మీకోసం టీ పెట్టాను. తర్వాత సుబ్బయ్య కొట్టు దగ్గరికెళ్ళి అందరి కోసం టిఫిన్ తెచ్చాను. అత్తగారికి వేణీళ్లు పెట్టించాను. ఇన్ని పనులు చేస్తే ఏం చెయ్యలేదంటారేంటి? అయినా మర్చిపోయాను, మనందరి కోసం అన్నం కూడా వండాను. ఇన్ని పనులు చేసినా కూడా మీరు అసలు నన్ను గుర్తించరు. పోనీలేరా, ఎందుకు తనపై అరుస్తావు? నాకు ఆరోగ్యం కుదుటపడ్డాక అన్నీ నేనే చేసుకుంటాలే. నువ్వాగమ్మా, ఎప్పుడు దాన్ని వెనకేసుకొస్తావు. అందుకే అది అలా తయారైంది. నువ్వు ముందు నుండి అత్తలా అన్ని పనులు తనతో చేయించుంటే ఈరోజు మనకి పరిస్థితి వచ్చేది కాదు. చూడు ఎలాంటి పనుల లిస్టు చెప్తుందో అది. ఈ గది నుండి ఆ గదికి వెళ్లడం కూడా తనకి పనే. ఎంతసేపు పడుకొని ఆ ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. దీనికేదో ఒకలా బాధ్యత అప్పగిస్తేనే మంచిది. నాకైతే రోజురోజుకి దీనివల్ల ప్రాణం విసిగిపోతుందనుకో. పోనీలేరా, అది చిన్నతనం. కొంచెం తెలిసొచ్చాక తనే చేసుకుంటుంది. మనం చెప్పాల్సిన అవసరమేం లేదు. చూసావా, ఎంత చెప్పినా కూడా నువ్వింకా ఇలాగే మాట్లాడుతున్నావు. నువ్వు మారితే అది మారుతుంది. కీర్తి కోపంగా గదిలోకెళ్ళిపోతుంది. అది కాదమ్మా, ఈరోజు నేనున్నాను కాబట్టి పర్వాలేదు. రేపొద్దున ఏదైనా జరగరానిది జరిగితే అప్పుడెలా బ్రతుకుతుందమ్మా? ఈ సమాజం తనను ఒక ఆట ఆడుకుంటుంది. దాని అమాయకత్వం మనకి బానే ఉంటుంది, కాని చూసేవాళ్లకి బాగోదు. అయినా ఇప్పటికీ తన కాళ్ల మీద తను నిలబడితే బావుంటుందనేదే నా ఉద్దేశం. ఇంకా నీ చేతుల్లోనే ఉంది. నేను చెప్పాల్సింది చెప్పేశాను. నువ్వు నాకు సాయం చేస్తానంటే నేను తనని మార్చడానికి ప్రయత్నిస్తాను. వద్దురా, కొన్ని రోజులాగు. తనకి పెద్దగా ఏం తెలీదు. ఇప్పుడు బయటకి పంపిస్తే అది చాలా ఇబ్బంది పడుతుంది. అది కాదమ్మా, నేను చెప్పిన విషయం ఒకసారి ఆలోచించు. సర్లే, అయితే నీకు నచ్చినట్టుగానే చెయ్యి. నా సాయమే కదా కావాలి, చేస్తాన్లే. నువ్వొక్కడివే కష్టపడుతున్నావు కదా అని ఎన్ని రోజులని ఒక్కడివే పడతావు చెప్పు? తను కూడా నీకు సాయంగా ఉంటే మంచిదే. ఇద్దరూ కలిసి సంపాదించుకుంటే బావుంటుంది. కౌసల్య అలా మాట్లాడి కొంచెం భోజనం చేసి తన గదిలోకి వెళ్ళిపోతుంది. రాజేష్ కూడా భోంచేసి ఒక ప్లేట్లో అన్నం తీసుకుని తన భార్య కీర్తి దగ్గరికి వెళ్తాడు.
ఎందుకే నీకంత కోపం? అలిగితే నా మీద అలుగు, అంతేగాని భోజనంపై ఎందుకు అలగటం? నా వల్ల భోజనం మానేయాల్సిన అవసరమేం లేదు. రా తిను, అసలు భోజనం లేకుండా నువ్వు ఉండలేవు. ఇంకా కోపంతో ఉంటే ఎక్కువ ఆకలేస్తుంది. రా నేను తినిపిస్తాను. తొందరగా తిని నేను పనికి కూడా వెళ్ళాలి. ఎందుకండి నేనే పని చేసినా ఏదో ఒక వంక పెడతారు? నాకు చేతనైనంత పని చేస్తున్నాను కదా, ప్లీజ్ నన్నేమనొద్దండి. సరే అయితే నిన్నేమీ అనను. రా కొంచెం భోంచేయి. రాజేష్ చేతిలో ఉన్న ప్లేట్ తీసుకుని తొందరగా తింటుంది. ఈలోపు రాజేష్, నా మాట అర్థం చేసుకోవే. నేను చెప్పేది మన మంచి కోసమే కదా. నువ్వు కొంచెం పని హుషారుగా చేసుకొని ఉంటే మనందరికీ సాయంగా ఉంటుంది. అసలే అమ్మకి వయసు అయిపోతుంది. ఒక్కతే ఇంట్లో పనులన్నీ చేయటం అంటే ఇబ్బంది కదా. ఇంకో విషయం ఏంటంటే నేనింట్లో ఒక్కనే సంపాదిస్తున్నాను. నువ్వు కూడా నాకు సాయంగా ఉంటే బావుంటుంది. పోనీ అమ్మ ఇంట్లో పని చేస్తే, నువ్వు బయట ఇంకేదైనా పని చేస్తే ఇద్దరికీ వచ్చిన డబ్బుతో మనం కొత్త ఇల్లు కట్టుకోవడానికి సాయపడుతుంది. రేపొద్దున మనకి పిల్లలు పుడితే వాళ్ళు పెద్దయ్యాక అప్పుడు గిఫ్ట్గా మనం కట్టుకున్న కొత్త ఇల్లు ఇవ్వచ్చు కదా వాళ్ళకి. ఇలాంటి ఆలోచనలైతే నాకున్నాయి. కానీ అది నా ఒక్కడి వల్ల కాదు. నువ్వు నాకు సాయం చేస్తేనే అవుతుంది. నేను మన భవిష్యత్తు కోసమే చెప్తున్నా కదా. రాజేష్ చెప్పగానే కీర్తి దీర్ఘంగా ఆలోచిస్తుంది. కొద్దిసేపటి తరువాత, మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ నేనొకరి కింద పని చెయ్యను. వాళ్ళు నా మీద ఆర్డర్లేస్తుంటే నేను తట్టుకోలేను. నాకేదైనా సెలవు కావాలన్నా వాళ్ల దగ్గర పర్మిషన్ అడగాలి. నాకదిష్టం లేదు. నాకెలాంటి పని కావాలంటే దానికి నేనే రాజయ్యుండాలి, నేనే మంత్రయ్యుండాలి. అలాంటి పనైతే చేస్తాను. నువ్వు ఉద్యోగం చెయ్యాలనుకుంటే ఒకరి కింద పని చెయ్యాల్సిందే. అప్పుడు వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే. నువ్వు పెట్టిన షరతులకైతే వ్యాపారం బావుంటుంది, ఉద్యోగమైతే సరిపోదు. అయితే వ్యాపారమే పెట్టించండి. నువ్వు వ్యాపారం అంటే చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. దానికి చాలా డెడికేటెడ్గా ఉండాలి. రోజు వ్యాపారం జరిగేలా చూడాలి, అందులో పని చెయ్యాలి. అలాంటప్పుడే వ్యాపారం సాగుతుంది. నువ్వు ఇంట్లో పనులే చెయ్యలేవు, బయట పని ఎలా చేస్తావు చెప్పు? నాకు తెలుసు. నువ్వు ముందు ఇంట్లో పనులు నేర్చుకుంటేనే మంచిది, తర్వాత వ్యాపారం చేద్దు. నాకు ఇంట్రెస్ట్ లేక నేను చెయ్యట్లేదు గాని, నేను చెయ్యాలనుకుంటే ఈజీగా చేసేస్తాను. కావాలంటే ఇప్పుడు వెళ్ళండి, పనికెళ్ళొచ్చేసరికి ఇల్లు ఎలా ఉంటుందో చూసి చెప్పండి. అయితే ఏ వ్యాపారం చేస్తే బావుంటుందంటావు? నేను అనుకుంటున్నాను చాలా రోజుల బట్టి ఏదైనా వ్యాపారం చేయాలని. ఏవండి, ఇది చలికాలం కదా, చాలా మందికి పొద్దున్నే ఆకలేస్తుంది. నాకు పరాటా చేయడం చాలా బాగా వచ్చు. విషయం ఏంటంటే అదొక్కటే వచ్చు. అందుకే నేను పరాటా వ్యాపారం చేద్దామనుకుంటున్నాను. అవునా? సరే అయితే 2 రోజుల్లో అన్ని ఏర్పాట్లు చేసి నీ చేత వ్యాపారం పెట్టిస్తా. రాజేష్ కొద్ది రోజుల్లో అన్ని ఏర్పాట్లు చేసి ఒక మంచి సెంటర్ చూసుకుని ఆలూ పరాటా వ్యాపారం పెట్టిస్తాడు. మొదట్లో కీర్తికి పొద్దున్నే లేచి వెళ్లడానికి ఇబ్బంది అనిపించేది. కానీ కొద్ది రోజులకి తను కూడా ఇచ్చిన మాటకి కట్టుబడాలన్న ఉద్దేశంతో లేచి వెళ్లటం అలవాటు చేసుకుంది. అలా డబ్బులు రావడంతో కీర్తికి ఆ పని మీద ఇంట్రెస్ట్ వచ్చి ఇక ఎవరూ చెప్పకుండా తనే వెళ్లి షాప్ తీసి వ్యాపారం చేసేది. వ్యాపారం మొదలెట్టిన కొత్తలో రాజేష్ పొద్దున్నే కీర్తిని లేపి వ్యాపారం దగ్గరికి పట్టుకెళ్లడానికి పెద్ద టాస్క్ లాగా అనిపించేది. ఎందుకంటే తనకున్న బద్ధకానికి నిద్రలేవడం చాలా కష్టం. కానీ రాజేష్ పట్టువీడని విక్రమార్కుడిలా పొద్దున్నే లేచి కీర్తిని తొందరపెట్టి తీసుకెళ్లి తను కూడా ఆ బండి దగ్గరే ఉంటూ సాయం చేసేవాడు. కొద్ది రోజుల్లోనే వ్యాపారం బాగా సక్సెస్ అయి డబ్బులు రావటం మొదలవుతుంది. రఘురాంకి ఒక చెల్లెలు సుజాత. సుజాతకి కౌసల్యకి ఒక్కరోజు కూడా పడేది కాదు. ఎప్పుడూ గొడవలు పడుతూ ఉండేవాళ్లు. అయితే డబ్బు సంపాదించడం కోసం రఘురాం పల్లెటూరు వదిలి పట్నం వెళ్లాడు. ఇదే అదనుగా చూసుకుని కౌసల్య తన ఆడపడుచు సుజాతకి ఒక సంబంధం చూసి వివాహం జరిపించేసింది. ఏంటి? నేను ఊరెళ్ళిన సమయంలో మా చెల్లికి పెళ్లి చేసేసావు? అసలు వాళ్ళెలాంటి వాళ్ళో ఏంటో నీకు తెలుసా? కనీసం వాళ్ల కోసం ఏం తెలియకుండా పెళ్ళేలా చేశావు. వాళ్ళు చూస్తే చాలా పేదవాళ్లలా ఉన్నారు. నా చెల్లెలు ఎలా సుఖపడుతుంది? నేనేం చేసినా మంచికే కదండి చేస్తాను. మీ చెల్లెలు ఆ అబ్బాయితో ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడుతూ ఉండేది.
ఊళ్ళో వాళ్ళంతా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏం చెయ్యాలో తోచక వాళ్ళమ్మ నాన్నతో మాట్లాడి మీ చెల్లికి పెళ్లి జరిపించాను. నేను మంచి చెడు చూసుకునే కదండి చేస్తాను. అయినా రేపొద్దున ఈ మాట 10 మంది నోటా వినిపించిందంటే నేనేదో మీ చెల్లిని వదిలేసినట్టు ఉంటుంది. అందుకనే ఇలా జరిపించాల్సొచ్చింది. కాని వాళ్ళు చాలా మంచివాళ్ళు. డబ్బుకి లోటుండొచ్చేమో గాని మంచి మర్యాదకి ఏం లోటు లేదు. సుజాతని బాగా చూసుకుంటారు. కౌసల్య అలా అనేసరికి ఏం మాట్లాడకుండా రఘురాం సరేనని చెప్పి మళ్ళీ పట్నం వెళ్ళిపోతాడు. కౌసల్యకి రాజేష్ అనే అబ్బాయి పుట్టాడు. సుజాతకి కూడా రాము అనే అబ్బాయి ఉన్నాడు. ఇద్దరూ చక్కగా పెరిగి పెద్దవాళ్లయ్యారు. కౌసల్య సుజాత మాత్రం ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు. కాని రాజేష్ మరియు రాము అలా కాదు. చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు. వాళ్ళమ్మల దగ్గర దూరంగా ఉంటారు గాని బయటికెళ్లి పనిచేసేటప్పుడు మాత్రం ఇద్దరూ అన్యోన్యంగా సరదాగా ఒకరంటే ఒకరు అభిమానం చూపిస్తూ ఉండేవాళ్లు. కొద్ది రోజులకి సుజాత తన కొడుకు కోసం సంబంధాలు వెతుకుతుంది. ఇదే అదనుగా చూసుకొని కౌసల్య కూడా ఒక డబ్బున్న ఇంటి సంబంధం వెతుకుదామనుకుంటుంది. సుజాత మరియు కౌసల్య ఇద్దరూ కూడా తమ కొడుకులకి సంబంధాలు వెతకటం ప్రారంభించారు. ఇద్దరూ మంచి సంబంధాలు వెతికి వాళ్ల స్థాయికి తగ్గట్టు వాళ్ల కొడుకులకి వివాహం జరిపిస్తారు. రాజేష్కి కీర్తి అనే అమ్మాయినిచ్చి వివాహం చేస్తారు. కాని సుజాత తన కొడుకు రాముకి సంధ్య అనే అమ్మాయినిచ్చి వివాహం చేస్తుంది. కీర్తి, ఈ రోజు నుండి ఇది నీ ఇల్లు. నీకు నచ్చినట్టు నువ్వుండు. మా అందర్నీ చక్కగా చూసుకో. ఇంకో ముఖ్యమైన విషయం, మన పక్కన ఆ పేదింటి వాళ్ళున్నారు కదా, వాళ్లతో కొంచెం దూరంగా ఉండు. మన స్థాయికి తగ్గట్టుండు. అలాంటి వాళ్లతో మాట్లాడితే ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తారు. నీకు నాకు మధ్య గొడవలు పెట్టి చాలా సంతోషపడతారు. అందుకే అలాంటోళ్లతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అర్థమైందా? సరే అత్తయ్య గారు, మీ అబ్బాయి డ్యూటీకి వెళ్లే టైం అయింది కదా, ఏం వండమంటారో చెప్పండి. తనకేమంటే ఇష్టం? ఎందుకమ్మా, అన్ని రకాలు వండాల్సిన అవసరం లేదు. నువ్వొక పని చెయ్యి, తనకి కొంచెం అన్నం వండేసి మజ్జిగన్నం పెట్టు. ఎందుకంటే ఈ మధ్యన పెళ్లిలో అవి ఇవి అని చెప్పి ఏవేవో తినుంటాడు, కడుపు పాడైపోతుంది. మజ్జిగన్నం పెడితే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఆఫీస్లో. మనం కూడా ఈరోజు మజ్జిగన్నం తిందాం. అది కూడా కొంచెమే వండు, వాడికి కూడా కొంచెమే పంపించు, సరేనా? కీర్తి సరే అని చెప్పి వంట చేసి బాక్స్ పెట్టింది. కాని కీర్తి వాళ్ళు డబ్బున్న ఇంటి వాళ్ళవడంతో వాళ్ళకి అన్ని రకాలు వండుకొని తినటం అలవాటు. తనకిలా కొంచెం మజ్జిగన్నం, కొంచెం టిఫిను చూస్తే తినాలంటే భయమేస్తుంది. అయితే ఇటు సుజాత తన కోడలితో, అమ్మా సంధ్య, ఇదిగో ఇది మన వంటగది. మనిల్లు చాలా చిన్నది, కానీ చిన్నదని ఎప్పుడూ భావించకు. మనం ఇందులోనే చాలా సంతోషంగా ఇప్పటి వరకు బ్రతుకుతూ ఉన్నాం. నీకెటువంటి ఇబ్బంది అనిపించినా నాతో చెప్పు. అత్త కదా ఎలా చెప్పాలనుకోకు. అలాంటి ఉద్దేశం కూడా మనసులో పెట్టుకోకు. నీకే కష్టం అనిపించినా నాతోనే చెప్పు. సరేగాని ఈరోజు మా కోసం ఏమైనా వండి పెడతావా? అసలేం చేద్దామనుకుంటున్నావు? మీరే చెప్పండి అత్తయ్య గారు. మీరేది వండమంటే నేను అదే వండుతాను. నాకేం తోచట్లేదు. అత్తయ్య గారు, ఇన్ ఆఫీస్కి వెళ్లే టైం అవుతుంది కదా, లంచ్ బాక్స్ రెడీ చేయనా? వంటగదిలో కూరగాయలన్నీ, వంట సామాన్లన్నీ ఉన్నాయి. వాడికి ఇష్టమైందేంటో అడిగేసి వండిపెట్టు. ఎందుకంటే పెళ్లైన తరువాత మొదటి రోజు ఆఫీస్కి వెళ్తున్నాడుగా. అక్కడ బాక్స్ ఓపెన్ చేయగానే నీ భార్య మొదటి రోజు కదా, ఎలాంటి వంటలు చేసి పెట్టిందని అందరూ వచ్చి బాక్స్ చూస్తే నీకు చాలా నామోషిగా ఉండకూడదు. వాడేది వండమంటే అది వండిపెట్టు. సంధ్య సరే అని అన్ని రకాలు చక్కగా వండి తన భర్తకి బాక్స్ పెట్టింది. ఇంట్లో కూడా అందరికీ శుభ్రంగా వడ్డిస్తుంది. ఏంటమ్మా సంధ్య, అంత కొంచెం తింటున్నావు? కడుపు నిండా తినాలి. ఆడవాళ్లు ముఖ్యంగా అన్ని రకాలు తినాలి. కడుపు నిండా తింటేనే రేపొద్దున పిల్లల్ని చూసుకోవాలన్నా, నువ్వు తల్లివి కావాలన్నా ఇలాంటి ఆహారమే మనకు ఉపయోగపడుతుంది. అందుకే భోంచేయడం విషయంలో మాత్రం జాగ్రత్తగా మంచి భోజనం తీసుకోవాలి. సరే అని చెప్పి సుజాత బలవంతం మీద ఇంకొంచెం ఎక్కువగానే తినేస్తుంది సంధ్య. ఇటు కీర్తి వంటగదిలోకెళ్ళి ఏదైనా చేసుకుందామనుకుంది. చాలా ఆకలేస్తుంది, ఏదైనా వండుకొని తింటే బావుంటుంది.
పొద్దున కూడా కాఫీ తాగలేదు. కొంచెం కాఫీ కూడా పెట్టుకుంటాను. చిరాగ్గా ఉంది. అయినా ఇంత పెద్ద ఇంట్లో ఒక్కదాన్నే పని చెయ్యాలంటే కష్టంగా అనిపిస్తుంది. అసలు నాకు అలవాటు కూడా లేదు. రాజేష్తో మాట్లాడి ఒక పని మనిషిని పెట్టమని అడుగుతాను. అత్తయ్య గారేమంటారో ఏంటో. కీర్తి తన కోసం వంట చేసుకుంటూ కాఫీ పెట్టుకుంటుండగా ఇంతలో అక్కడికి కౌసల్య వచ్చేసింది. కీర్తి, ఇప్పుడే కదా మజ్జిగన్నం తిన్నావు, వెంటనే వంట మొదలెట్టావేంటి? రాత్రవడానికి చాలా సమయం ఉంది. ఇప్పటి నుండే ఎందుకు వండుకోవడం? అయ్యో, ఇది రాత్రి కోసం కాదత్తయ్యా, ఇప్పటి కోసమే వండుతున్నాను. నాకు ఆ మజ్జిగన్నం తినే అలవాటు లేదు. అందుకే సరిగ్గా తినలేదు. చాలా ఆకలేస్తుంది. అందుకే కొంచెం టిఫిన్లా చేసుకుంటున్నాను. కాఫీ కూడా పెట్టుకుంటున్నాను. కీర్తి, నీకు తెలీదేమో, మన ఇంట్లో ఒక్కసారి కాఫీ తాగుతాం, అది కూడా పొద్దున పూటే. సాయంత్రం ఎవరూ కూడా కాఫీ తాగరు. నువ్వు కూడా పెట్టకు. ఇప్పుడు కాఫీ రెడీ చేసావు కాబట్టి అది తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టి రేపు పొద్దున వేడి చేసి అందరికీ ఇచ్చేయి. ఇంకోటేంటంటే, ఇప్పుడు తయారు చేస్తున్న టిఫిన్ని అక్కడే ఆపేయి. రాత్రికి అందరికీ ఈ టిఫిన్ పెట్టేద్దాం. అదేంటత్తయ్యా, ఇంత కొంచెం టిఫిన్ అందరికీ పెట్టమంటున్నారు? ఇది నా ఒక్కదాని కోసమే చేసుకున్నాను. ఏంటి, 4 దోశలు నువ్వొక్కదానివే తింటావా? మన ఇంట్లో అంతేసి టిఫిన్ ఎవ్వరూ తినరు. మనిషి ఒక్కొక్క దోశ వేసుకుంటారంతే. ఎంత ఎక్కువ తింటే అంత ఆరోగ్యం పాడైపోతుంది. ఇప్పుడే అది తీసి పక్కన పెట్టు. ఏం చేయాల్సిన అవసరం లేదు. కౌసల్యలా అనేసరికి కీర్తి బాధపడుతూ తన గదిలోకి వెళ్ళిపోయింది. రాజేష్ వచ్చేంత వరకు బాధపడుతూ కూర్చుంది. రాజేష్ వచ్చిన వెంటనే జరిగిన విషయమంతా తనకి వివరిస్తుంది. బాధపడకు కీర్తి, నేను ఏదో ఒకటి ఆలోచిస్తానులే. రాజేష్ అలా అనడంతో కీర్తి కొంచెం మనసు శాంతపరుచుకొని తన పని తను చేసుకుంటూ ఉంది. ఒకరోజు కీర్తి గుడికి వెళ్తుంది. అప్పుడే సంధ్య కూడా గుడికి రావడంతో ఇద్దరి మధ్యన పరిచయం ఏర్పడింది. ఒకరి కోసం ఒకరు మాట్లాడుకుంటూ వాళ్ళ అత్తల గురించి కూడా మాట్లాడుకుంటారు. మా అత్తయ్య మీ అత్తయ్య ఇద్దరూ వదిన మరదళ్ళంట కదా, కానీ ఇద్దరి మధ్యన అస్సలు పోలికే లేదు. చుట్టాలుగా ఉన్నా కూడా మాట్లాడుకోరు. మా అత్తగారు నాకు భోజనం పెట్టడానికి కూడా ఆలోచిస్తుంది. పోని నా సంగతి వదిలేయ్, తన కన్న కొడుక్కి కూడా ఆవిడ అలాగే భోజనం పెడుతుంది. ఇంత పిసినారిని నేనస్సలు ఎక్కడా చూడలేదు. అవును, వాళ్ళిద్దరూ చుట్టాలే గాని మా అత్తయ్య మాత్రం అస్సలలా కాదు. నన్ను ఏం తింటావని అడుగుతూనే ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒకటి తెచ్చి పెడుతూనే ఉంటారు. నన్ను చాలా బాగా చూసుకుంటారు. ప్రశాంతంగా ఉన్నాను నేను. నా భర్త కూడా చాలా మంచివాడు. నన్ను బాగా చూసుకుంటాడు. అసలు ఇంటికి కోడలిగా రావటం నా అదృష్టం. అలా కొద్దిసేపు మాట్లాడుకున్న తరువాత కీర్తి మరియు సంధ్య ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. రాజేష్ వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, నేను వేరు కాపురం పెడదామనుకుంటున్నాను. తనకి భోజనానికి చాలా కష్టమైపోతుంది. నేనైతే బయటికెళ్ళి ఏదో ఒకటి తింటాను కాబట్టి సరిపోయింది. కానీ తనైతే చాలా ఇబ్బంది పడుతుంది. ఇలాగే ఉంటే తనని హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వస్తుంది. తర్వాత వాళ్ళ నాన్నగారికి మనం సరిగ్గా చూసుకోవట్లేదని కంప్లైంట్ ఇచ్చినా కూడా అలాంటి ఇబ్బందులన్నీ నేను పడాల్సి ఉంటుంది. వేరుగా వెళ్ళిపోతే బెటర్ అనిపిస్తుంది. నీతో పాటు అత్త కూడా రాముకి పెళ్లి చేసింది. వాళ్ళు చూడు ఎంత సంతోషంగా ఉన్నారో, తన కోడల్ని ఎలా చూసుకుంటున్నారో. నేను నా భార్యని బయటకి తీసుకెళ్దామన్నా కూడా నువ్వు పంపించవు. భోజనం కూడా సరిగ్గా పెట్టవు. ఇలా అయితే ఎలాగమ్మా? కనీసం అత్తయ్యని చూసైనా నేర్చుకో నువ్వు. రాజేష్ అలా అనేసరికి కౌసల్యకి తను చేసిన పొరపాటు అర్థమైంది. కొడుకు ప్రశ్నించేసరికి తనకి ఎక్కడలేని దుఃఖం వస్తుంది. మరేం చెయ్యలేక కౌసల్య కొడుకు కోడలికి నచ్చినట్టుగా ఉండవని చెప్తుంది. వంట బాధ్యత మొత్తం కూడా కీర్తికి అప్పచెప్పి తను కోడలు ఏది వండి పెడితే అది తింటూ ఇంటి బాధ్యత మొత్తం కొడుక్కి కోడలికి అప్పచెప్పి తను ప్రశాంతంగా ఉండటం మొదలెడుతుంది.